గాలి కాలుష్యం, నీటి కాలుష్యం, చివరకు నిత్యావసర సరుకుల్లో కూడా కలుషితం. ఇవి సరే, ఈ కాలంలో కన్న ప్రేమ కూడా కల్మషమైపోవడం ఆందోళన కలిగిస్తోంది. మడిసన్నాక ఎన్నో టెన్షన్లుంటాయి. అలాగని ఆ అసహనాన్ని పిల్లలపైన చూపిస్తారా? అలాంటి వాళ్లున్నారా? ఉంటారా అనే సందేహాలు అక్కర్లేదు. ఒళ్లు జలధరించే, గుండెను కన్నీరు పెట్టించే దారుణాలు, ఘోరాలు ఎన్నో కళ్ల ఎదుటే ఉన్నాయి. పాపం పుణ్యం ప్రపంచ మార్గం తెలియని పసిబిడ్డలపై పైశాచిక ఘటనలు హడలెత్తిస్తున్నాయి. నవి ముంబైలోని ఓ చైల్డ్ కేర్ సెంటర్లో కేర్ టేకర్ రాక్షసత్వం ఇది. పండంటి బుజ్జాయిని ఓ బొమ్మలా విసిరేసింది. ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా కొట్టింది, కాళ్లతో తన్నింది. మనిషి రూపంలో ఉన్న రాక్షస అనిపించే ఈ దృశ్యాలు యావత్ దేశాన్ని కలిచివేశాయి. ఈ కేర్ టేకరే కాదు, కన్న బిడ్డలనే కనికరం లేకుండా పసిగుడ్డలను గొడ్డును బాదినట్టు బాదిన కన్నతల్లుల నిర్వాకం కూడా అంతా ఇంతా కాదు. పిల్లలన్నాక అల్లరి చేయడం సహజం. ఆ మాత్రానికే దానికి వాతలు పెడతారా? ఇదిగో ఆ దృశ్యమే అందుకు నిదర్శనం. ఇక కొందరు మారుతల్లుల ఆగడాలు అన్నీ ఇన్ని కావు. పాలు కారే పసిబిడ్డలు మారుతల్లుల నిర్వాకానికి నిలువెల్లా గాయాలతో అల్లాడిన దయనీయ దృశ్యాలెన్నో గుండెను కన్నీరు పెట్టించాయి. ఇక అమ్మ ఒడిలా ఆదరించాల్సిన అనాథాశ్రమాలు, హాస్టళ్లలో ఆయాల హింస గురించి ఎంత చెప్పినా తక్కువే. మాట వినలేదనే సాకుతో పిల్లలను రాచి రంపాన పెట్టిన ఘటనలు ఎన్నో ఇంకా కళ్ల ముందున్నాయి. చిన్నారులపై ఆగడాలు శృతిమించుతోన్న పశ్చిమ గోదావరి జిల్లాలో తాజాగా దారుణం వెలుగు చూసింది. బడికి వెళ్లడం లేదన్న ఆగ్రహంతో కన్న బిడ్డను దారుణంగా హింసించిన ఓ తండ్రి పైశాచికత్వం సంచలనం రేపింది. కనురెప్పలా కాపాడాల్సిన వాళ్లే కాటేస్తే ఇక బాల్యానికి అభయమేది? అసహనమో, ఆర్థిక ఇబ్బందులో కారణాలు ఏవైతేనేం పెద్దరికం చిన్నబోతోంది. అల్లారు ముద్దుగా చూసుకోవాల్సిన పసిబిడ్డలపై కన్నవాళ్ల కాఠిన్యం ఆందోళన కలిగిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇలాంటి ఘటనలు పెరిగిపోవడం కలకలం రేపుతోంది. కనురెప్పలా కాపాడాల్సిన వాళ్లే కఠినాత్ములుగా మారుతున్నారు. సహనం కోల్పోయి కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నారు. ముద్దు చేయాల్సిన చిన్నారులను క్రూరాతి క్రూరంగా హింసిస్తున్నారు. పసివాళ్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. బడికి వెళ్లటం లేదని, అల్లరి చేస్తున్నారని చిన్న చిన్న తప్పులకే పెద్ద పెద్ద శిక్షలు వేస్తున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో కూతురు స్కూల్కు వెళ్లలేదని కొట్టి చెట్టుకు వేలాడదీశాడు ఓ కన్న తండ్రి. పశ్చిమ గోదావరి జిల్లా కోడూరు మండలం జిన్నూరుకు చెందిన శ్రీను, వెంకటలక్ష్మి దంపతుల కుమార్తె 4వ తరగతి చదువుతోంది. స్కూల్కు వెళ్లకుండా ఇంటి దగ్గరే ఆడుకుంటుందన్న కోపంతో తండ్రి విచక్షణ కోల్పోయాడు. చిన్నపిల్ల అనే కనికరం కూడా లేకుండా చిన్నారి కాళ్లు, చేతులను సన్నని తాడుతో కట్టి తీవ్రంగా కొట్టాడు. రక్తం వచ్చేలా కొట్టాడు. అందుకని కొట్టేస్తున్నాడు. ఇంటికి వెళ్ళి అక్కడ అక్కడ పడుకుని పోతున్నాను. అంతే సార్, ఇంకేం తెలుసు. దూద్ చెట్టు సార్ వాళ్ళు కట్టేశారు సార్. దూద్ చెట్టుకేసి కట్టారు సార్. చిన్నారికి రక్తం వస్తున్నా తండ్రి ఆవేశం చల్లారలేదు. మరింత కర్కశంగా ప్రవర్తించాడు. కూతుర్ని ఇంట్లో ఉన్న చెట్టుకు వేలాడదీసి కట్టేశాడు. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు కూతుర్ని చిత్రహింసలకు గురిచేశాడు. నాన్నగారు కొట్టారండి. కొట్టి పాపని తాళ్ళతోటి చేతులు కాళ్ళు కట్టేసి చిక్కలు వేసి చెట్టుకు తగిలించేశారు. తగిలించేసి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయిన తర్వాత 7ంటికి వెళ్ళిపోయాడండి. సరిగ్గా 11 అయిపోయింది టైం. పిల్లలు పెద్ద పెద్ద కేకలు పెట్టి ఎడుతున్నా ఎవరో ఇప్పట్లేదండి. ఎప్పపోటాడికి నేను వెళ్ళండి. మరి ఇప్పొచ్చు కదంటే వాళ్ళ నాన్న తిడతాడు, మేము ఇప్పమన్నారండి వాళ్ళు. సర్లేనేసి నా ప్రాణమప్పక పిల్లల సొమ్ముసిలి పోయింది, మాట్లాడతలేదు. వెళ్ళి తాళ్ళు మెల్లిగా గంట పట్టిందండి నాకు ఆ తాళ్ళు ఇప్పటానికి. అవన్నీ ఇలాగ ఇప్పుతుంటే తోళ్ళు వచ్చేసినాయండి. ఇప్పేసినాడు పాప కింద పడిపోయిందండి. పాపకి ఫిట్స్ వచ్చినట్టు సీకు వచ్చేసిందండి.
శ్రీను మద్యం మత్తుతో పాటు ఆవేశంలో ఉండటంతో చిన్నారిని కాపాడేందుకు ఎవరూ ముందుకు రాలేదు. చివరకు స్థానిక వార్డు మెంబర్ లక్ష్మి చొరవ తీసుకుని చెట్టుకు వేలాడుతున్న చిన్నారిని విడిపించి ఆసుపత్రికి తరలించారు. ఘటనపై గ్రామ సర్పంచ్ రత్నరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే వాళ్ళిద్దరిని కూడా కేసు టేకప్ చేసి నేనే లెటర్ పెట్టిన తర్వాత వాడిని తీసుకుని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. స్కూల్కి వెళ్ళలేదని ఒక చేలో దిగితే కొబ్బరికాయ ఏదో పట్టుకుంటే ఆ రైతు వచ్చి వరి మొక్కలు తొక్కేసాడు అని చెప్పినందుకు కేవలం ఆ చిన్న తప్పు కోసం వీడు 2 చేతులు 2 కాళ్ళు పీక కట్టేసి వల్లో బంధించి అలాగా ఒక దానికి తగిలించాడు. చిన్నారి పట్ల తండ్రి క్రూరంగా వ్యవహరించడం అందరినీ కలిచివేసింది. చిన్నారిని పరామర్శించిన పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు బాలికను హాస్టల్లో ఉంచి చదివిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు చిన్నారిని హింసించిన ఆమె తండ్రి శ్రీనుపై పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్నారులను హింసకు గురి చేస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు స్థానిక సీఐ. తండ్రి వస్తున్నాడంటే పిల్లలు భయపడిపోయి ఇంటి నుంచి పారిపోయేటువంటి పరిస్థితి. రాత్రులు కూడా ఇంటి దగ్గర పడుకోకుండా శ్మశానం దగ్గర లేకపోతే ఎక్కడో పడిపోయిన ఇళ్ల దగ్గర పడుకుని మళ్ళీ నాన్న ఇంటి దగ్గర నుంచి బయటికి వెళ్ళాడు అంటే అప్పుడే ఇంటికి వస్తున్నటువంటి పరిస్థితి ఆ పాప చెప్పడం జరిగింది. స్కూల్కి వెళ్ళలేదని ఒక నెపం పెట్టి ఆ అమ్మాయిని పాశవికంగా ఏదైతే వల ఉందో ఆ వలలో బంధించి చెట్టుకి నిలువెత్తులా ఏలాడదీసినటువంటి పరిస్థితి. ఇదే రకమైనటువంటి ధోరణితో భార్యతో పిల్లలతో అందరికీ కూడా ఇదే రకమైనటువంటి ధోరణితో ఉన్నాడు కాబట్టి అతన్ని కఠినంగా మరి శిక్షించమని చెప్పేసి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆ అమ్మాయి స్కూల్కి వెళ్ళట్లేదు అని చెప్పేసి తర్వాత పక్కనే ఉన్న పొలంలో ఆడుకుంటూ పొలం పాడు చేసిందని చెప్పేసి ఆ అమ్మాయిని కాళ్ళు చేతులు కట్టేసి ఒక చెట్టుకి వేలాడగట్టడం జరిగింది. మెడకు కూడా తాడు కట్టి వేలాడగట్టడం జరిగింది. ప్రస్తుతం ఆ అమ్మాయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. తన తండ్రిని ఆ అమ్మాయి తండ్రిని అరెస్ట్ చేయడం జరిగింది. బాలల హక్కులను కాలరాయటం చట్టరీత్యా నేరం. కన్నవాళ్లైనా సరే పిల్లలను హింసిస్తే వారిపై కఠిన శిక్షలున్నాయి. చట్టాలు శిక్షలున్నా ఇలాంటి దారుణాలు పునరావృతం అవుతున్నాయంటే కారణాలేంటి? లోపం ఎక్కడుంది? సంఘటన జరిగినప్పుడు స్పందిస్తే సరిపోతుందా? ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరగకుండా ఉండాలంటే కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. రోజు రోజుకు చిన్నారులపై పైశాచిక ఘటనలు పెరుగుతున్నాయి. పీక్స్ కు వెళ్లిన పైశాచికత్వం కళ్లెదుట కనిపిస్తోంది. మరి ఇంత జరుగుతుంటే బాలల హక్కులు ఎక్కడున్నాయి? ఏం చేస్తున్నాయి? చిన్నారులను కాపాడడం సంగతి దేవుడెరుగు. బాలల హక్కులకు సైతం దిక్కు లేకుండా పోతోందా అనే సందేహాలకు తావిచ్చే సంఘటనలు కోకొల్లలు. మరి ఈ దుస్థితి మారేదెప్పుడు? ఎలా? మమకారానికి అర్థం లేకుండా పోతుంది. మానవత్వం మంటగలుస్తోంది. చిన్నారులపై పైశాచిక దాడులందుకు నిదర్శనం. స్కూల్కు వెళ్లలేదనే ఆగ్రహంతో కన్న తండ్రే చిన్నారిని చితకబాదడం, అది మద్యం మైకల్లో కన్ను మిన్ను గానకుండా ప్రవర్తించడం కలకలం రేపింది. ఈ ఒక్క ఘటనే కాదు, ఇలాంటి సంఘటనలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నో జరిగాయి. ఏలూరులోని ఓ ప్రైవేట్ స్కూల్లో చిన్నారిని తీవ్రంగా గాయపరిచారు స్కూల్ సిబ్బంది. అనారోగ్యం కారణంగా తరచూ మూత్రం వెళ్లే అలవాటున్న చిన్నారికి ఆయా కఠిన శిక్ష విధించింది. చిన్నారిని మండు టెండలో జారుడు బల్లపై కూర్చోబెట్టింది. ఒళ్లంతా కమిలిపోవడమే కాదు, తీవ్ర గాయాలతో తల్లడిల్లిందా చిట్టి తల్లి. నేను మామూలుగా రోజులాగానే పొద్దున్నే పంపించాను స్కూల్కి. సాయంత్రం 4కి పాపని తీసుకెళ్దామని వచ్చేసరికి ఇంటికెళ్ళి చూసుకున్నాను. ఇంటికెళ్ళేదాకా చూసుకోవాలి. ఇంటికెళ్ళి చూసుకుంటే ఇలా గాయం అయిందని నేను స్కూల్కి వచ్చినప్పుడల్లా చెప్పలేదండి. వీళ్ళు అసలు ఏం జరిగిందో కూడా చెప్పట్లేదు. ఇంటికి ఇప్పుడు రాత్రి వచ్చి అడిగితేనండి ప్యాస్ పోస్తుంది, అందుకే జారుగల మీద కూర్చోబెట్టాము అని అంటున్నారండి. బట్టలు పీసి కూర్చోబెట్టారండి, అందుకే కాలింది అని చెప్తున్నారు. ఇప్పుడు వచ్చి ఎవరు తప్పు ఏం జరిగిందో కూడా చెప్పట్లేదు. మరోవైపు చదువుకోవాల్సిన పిల్లల్ని భిక్షాటన కోసం తల్లిదండ్రులే పంపిస్తున్న దారుణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. జంగారెడ్డిగూడెంకు చెందిన బాలికని బస్టాండ్లో అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. తల్లిదండ్రులే తనను భిక్షాటనకు పంపారని ఆ చిన్నారి చెప్పడం అందరినీ కలిచివేసింది. మా నాన్న మా అమ్మ తాగేసి అన్నం అడుక్కురామంటున్నారే, నేను అడుక్కురానంటే కాల్ చేశారు. ఇంట్లో నుంచి వచ్చేసాను. ఇంట్లో నుంచి వచ్చేస్తానేమో పోలీసులు పట్టుకుని వెలిగిచ్చారు. వెళ్ళామో బొల్లో జాయిన్ చేస్తానన్నారు, అంతే. ప్రభుత్వం విద్యా హక్కు చట్టం ప్రకారం అందరికీ ఉచిత విద్య అందిస్తోంది. మధ్యాహ్న భోజనంతో పాటు
పుస్తకాలు, బట్టలు సైతం ఉచితంగానే అందిస్తోంది. కానీ ఈ సౌకర్యాన్ని కొంతమంది నిరుపేదలు అందుకోలేకపోతున్నారని, అలానే స్కూళ్లలో చిన్నారులపై జరుగుతున్న హింసలపై ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ పాఠశాలను కూడా విద్యార్థిని మరి ఉపాధ్యాయుడు దండించే పరిస్థితి లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో మరి తల్లిదండ్రులు చదివించాల్సింది పోయి ఆ విద్యార్థికి నచ్చజెప్పి పాఠశాలలో పంపించాల్సినటువంటి తల్లిదండ్రులే ఈ రకంగా మరి ఇబ్బంది పెట్టడం అనేది చాలా బాధాకరం. ఉపాధ్యాయ సంఘాలుగా మేము కూడా దీన్ని చింతిస్తున్నాము. మరి ప్రభుత్వం ఇలాంటి పేద విద్యార్థుల కోసం అనేక రకమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నప్పుడు దాన్ని మనం సద్వినియోగం చేసుకుని మనం కూడా విద్యలో రాణించాలి తప్ప మరి విద్యని దూరంగా మరి ఉండే పరిస్థితి అయితే మంచిది కాదు. ఎన్ని చట్టాలున్నా బాల్యం నిత్యం బలవుతూనే ఉంది. కన్నవాళ్ల చేతుల్లో చిత్రహింసల పాలవుతున్న చిన్నారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికైనా పిశాచాల్లా ప్రవర్తిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు సామాజికవేత్తలు. బాల శిక్షతో భవిష్యత్తుకు బాటలు వేయడమే కాదు, బాలలను శిక్షించే వారి భరతం పట్టాలి. బాలల హక్కులను కాలరాస్తే కటకటాల బాట పట్టక తప్పదనే భయం ఉన్నప్పుడే ఇలాంటి దారుణాలు సమసిపోతాయంటున్నారు.